వీటిపేస్ వారు మీరు సిఈ గారు, ఎస్సీ గారు, మీ సిబ్బంది మా స్కూల్ సమస్యల గురించి మీకు చెప్పుకోవడం జరిగింది సార్. వెంటనే మీరు రియాక్ట్ చేసి మెయిన్గా బురద ప్రాబ్లం లేకుండా మట్టి పోసారు, పిల్లలకు కొంచెం గ్రౌండ్ అందించారు. దానికి థ్యాంక్ యూ సార్. రెండో ప్రాబ్లంగా మేము డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు అనేసి సార్ గారికి లెటర్ పెట్టాము. దానికి కూడా మీరు ఎంతో ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు సార్. అందుకు మా స్కూల్ తరఫున, మా పిల్లల తరఫున, వారి తల్లిదండ్రుల తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. అదేవిధంగా స్కూల్ డెవలప్మెంట్ కోసం కొన్ని సౌకర్యాలు లేక మా పిల్లలు బాధపడుతున్నారు సార్. కావాల్సిన కనీస అవసరాలు వాళ్ళకి లేకపోవడం వల్ల కొంచెం అంటే వాళ్ళు చదువుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాని మీద కూడా మీరు ఫోకస్ పెట్టి మా స్కూల్ని, మా క్లాస్ రూమ్ని, మా పిల్లల భవిష్యత్తుకి, స్కూల్ అభివృద్ధికి సాయం చేస్తారని కోరుకుంటూ ఇక్కడ దాకా వచ్చి మా స్కూల్కి వచ్చినందుకు మొదటగా మీకు ధన్యవాదాలు సార్. అదేవిధంగా మా ప్రాబ్లమ్స్ కూడా తొందరగా క్లియర్ చేస్తారని మరోసారి మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా మా స్కూల్లో మా పిల్లల తరఫున సన్మాన కార్యక్రమంలో చూస్తాం సార్. ఖచ్చితంగా మీరు రావాలి సార్. మీరు మీ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇంకా ఊరి పెద్దలు కానీ ఎవరైనా ఇండివిజువల్స్ కానీ మాట్లాడాలంటే మా ప్రెసిడెంట్ గారు. దగ్గర పెట్టు. మన పక్కన మన గ్రామస్తులు, మన పిల్లలు, మన స్కూల్కి సంబంధించినంత బాగా వృధగా ఉండే ప్రదేశం అయితే అది మంచి వర్క్ చాలా పే చేసింది. ఇది చాలా మంచి పని. అలాగే ఇప్పుడు మన చేసి మన స్కూల్కి వాటర్ ముఖ్యమండి. వాటర్ ప్రాబ్లం చాలా ఇబ్బందిగా ఉన్నది. వాటర్ కావాలి. అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇలా లోనకి రావడానికి కొంచెం రోడ్డు సదుపాయం కల్పించాలనుకుంటున్నారు సార్. అట్లే మన గ్రామంలో కూడా డ్రైనేజ్ చేయండి. అట్లే ముఖ్యంగా చదువుకునే పిల్లలు అయితే ఎవరైతే గవర్నమెంట్ స్కూళ్ళకి ఎదురుపెట్టి ప్రైవేట్ స్కూళ్ళకి పోతారో వాళ్ళని గవర్నమెంట్ స్కూళ్ళకి కోరుకుంటాను. ఇక్కడ పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు. అది కూడా మనం ఆలోచించాల్సిందిగా కోరుకుంటాను గ్రామ పెద్దలు. ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు మన సైడ్ వాల్ పోతా ఉన్నారు. కూలిపోతాను, మట్టి కొట్టకపోతాను. మన సైడ్ డ్రైనేజ్ ఆల్రెడీ అక్కడ దాకా ఉంది సార్, ఆ పైన రోడ్డు. మా గ్రామంలో సార్ ఒక చేస్తాను